సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే. Hi, hello everyone. This is Soumya Sandhi. Welcome back to my channel, Soumya Slice of Life. అందరికీ నమస్కారం. హ్యాపీ పొంగల్. ఈ రోజు మీకు ఏ వీడియో చూపిస్తాను అనుకుంటున్నానంటే సంక్రాంతి నోములు నిన్న చూపించాను కదా. సో ఈ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనే వీడియో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో నా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో డోంట్ స్కిప్ మై వీడియోస్. లెట్స్ గో టు వీడియో. దిస్ ఈజ్ మై నోములు. ఇదే అండి నేను వేసిన ముగ్గు. ఇది వేయడానికి నాకు 4 hours పట్టింది, ఎందుకంటే మా చిన్నోడి వల్ల వాడికి తినిపించడం అండ్ ఫెస్టివల్ కి సంబంధించిన రెడీ చేసుకోవడం అండ్ ఇదే రోజు మా బర్త్డే రావడం, విష్ చేసుకోవడం, ఫోన్స్ రావడం, దీనివల్ల నాకు ఇంత టైం పట్టింది. సో మా బర్త్డే కాబట్టి మేము రామకృష్ణ మఠంకి ఎదురుగా ఉన్నాం వినాయకుడు టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి మన ఇందిరా పార్క్ దగ్గరే ఉందన్నమాట. సో ఇది రామకృష్ణ మఠం అండి, చాలా మందికి తెలిసి ఉంటుంది. రామకృష్ణ మఠం ట్యాంక్ బండ్, లోవర్ ట్యాంక్ బండ్ లో ఉంది. ఇది వినాయకుడు టెంపుల్ అండి. ఇక్కడే ఎంట్రన్స్ మనకి ఎదురుగా కనిపిస్తుంది రామకృష్ణ మఠము. మేము వినాయకుడికి 3 ప్రదక్షిణలు చేసుకొని వచ్చాము. ఇక్కడే మనకు ఒక సైడ్ ప్రసాదం పెడుతూ ఉంటారు చూడండి, వేడి వేడిగా. ఇంకోటి వచ్చే లోపల ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ మనకు ఎదురుగా చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది, మనకి ఇక్కడ దీపాలు కూడా అమ్ముతారు. ఇక్కడ నెయ్యి దీపము, నూనె దీపం ఇలా వెరైటీగా అమ్ముతారు. దీపాలు పెట్టడానికి స్టాండ్ కూడా ఉంది. ఇది వచ్చేసి శివలింగం అండి. మనము మన చేతులతో స్వయంభూగా అభిషేకం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్వయంభూగా పోసుకోవచ్చు మనమే. 3 ప్రదక్షిణలు చేసుకొని వచ్చాక పిల్లల్ని కూర్చోబెట్టాము, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మన చేతిలో ఉండరు కాబట్టి ఒక దగ్గర కూర్చోబెట్టాను. ఇంత లోపల మా హస్బెండ్ వచ్చేసి అర్చన టికెట్ తీసుకున్నారనమాట. అర్చన టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇక్కడ చాలా మంది వచ్చి ఏమంటారు హోమాలు చెప్పించుకుంటారంట, గణపతి హోమం. ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీస్ కానీ అండ్ పొలిటికల్ గా కానీ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు, అలాగే హోమాలు చేయించుకుంటారు. ఎర్లీ మార్నింగ్ 6 లోపలే. నేను ఇంటి దగ్గర నుంచి గరక తీసుకెళ్లాను, ఫ్లవర్స్ తీసుకెళ్లాను అండ్ పళ్ళు తీసుకెళ్లాను. ఇక్కడ మాకు 10 minutes పడుతుందండి అర్చన చేయడానికి. అంత లోపల మీరు వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసుకోండి అంటే మేము అభిషేకానికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ కి ఫ్రూట్స్, గరకకి ఫ్లవర్స్ కి ఫ్లవర్స్ ఇట్లా సపరేట్ గా పెట్టిస్తారనమాట. సో ఇది గుడి పక్కనే మనకు ట్యాప్ ఉంటుంది. మనకు అక్కడ చిన్న చెంబులు ఉంటాయి, ఆ చెంబులో రాగి చెంబులో తెచ్చుకొని పోసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ ఒక అంకుల్ వీడియో తీయడానికి హెల్ప్ చేశాడు, బట్ మా ఇద్దరు పిల్లలు అస్సలు ఆగలేదండి. నేను పోస్తాను వాటర్, నేను పోస్తానని ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. వాళ్ళిద్దరికి మేము అడ్డుండడం వల్ల వాళ్ళు ఎక్కువ పోయలేకపోయారు శివలింగానికి. అక్కడ ముందు ఉన్న నందికైతే వాటర్ పోసారు, చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది. సో పైన కొన్ని చెంబులో కూడా పోసాము, వస్తూ ఉంటాయని. ఇంతలోపల పంతులు గారు పిలిచారు, అర్చనకి టికెట్ తీసుకొని మాకు గోత్రనామాలు చెప్పించుకున్నారు. చెప్పించాక అర్చన చేశారు. మనమైతే ఏవైతే పూలు గరక తీసుకెళ్ళామో వాటితోనే పూజ చేస్తారు. ఇది ఒక 5 minutes ఉంటుంది. చూస్తున్నారు కదా, వీడియో తీయకండి అని చెప్పగానే ఆపేశాను. సో అయిపోగానే ప్రసాదం తీసుకొని బయట కూర్చొని తిన్నాము. తినేసి మళ్ళీ ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇది వచ్చేసి తెలుగు తల్లి ఫ్లైఓవర్ అండి. మేము బషీర్బాగ్లో ఉన్న వెజ్ పార్క్ వెళ్ళామన్నమాట. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయండి, ఎందుకంటే సంక్రాంతి వచ్చింది, హాలిడేస్ వచ్చాయి, అందరూ ఆంధ్ర వెళ్ళిపోయారు. చూస్తున్నాగా మనం కూడా టీవీలో ఆంధ్ర వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు. సో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు లిబర్టీ అండి. లిబర్టీ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు బషీర్బాగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మేము వినాయక చవితికి ఇక్కడే నిలబడి చూస్తాం, అన్ని వినాయకులు వస్తాయి. వెజ్ పార్క్ వచ్చేసి మా వాడు
ఫోన్లో అందరినీ మాట్లాడిస్తూ ఉన్నాడు. అందరు మాకు మార్నింగ్ బర్త్డే విషెస్ అండ్ సంక్రాంతి విషెస్ చెప్పడానికి కాల్ చేసినప్పుడు వాడు మాట్లాడాడు. వెయిటర్స్ కూడా వాడిని వదలలేదు. అమ్మాయి అమ్మాయి అన్నారు. అబ్బో జుట్టు వేయగానే అమ్మాయి అయిపోతాడా మా వాడు, అబ్బాయి కదా అని. సో మీరు కూడా బషీర్బాగ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ది వెజ్ పార్క్ ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, మీల్స్, డిన్నర్, స్నాక్స్ అన్నీ బాగుంటాయండి. సో ట్రై చేయండి. ఇక్కడ కూడా మాకు ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అదేంటి ఫెస్టివల్ వైబ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఏముందండి, ఫెస్టివల్ రోజు నార్మల్గా ఉంటారు రెస్టారెంట్స్లో, బట్ ఇక్కడ ఎవరు లేరు. మా టేబుల్తో కలిపి 4-5 టేబుల్స్ మాత్రమే ఫిల్ అయ్యి మిగతా అవన్నీ ఎంటీగా ఉన్నాయి. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చేసాం. ఇడ్లీ, రవ దోశ అండ్ పూరి. ఇడ్లీ నేను తిన్నాను, మా బుడ్డోడు 2 బుక్కలు తినిపించాను. రవ దోశ మా ఆయన నేను షేర్ చేసుకున్నాము. పూరి మేము ముగ్గురము తిన్నామండి. సో ఈ వెయిటర్ మాకు సర్వ్ చేశాడు. మా బుడ్డోని చూసి తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు. యా అంటారు, అంతే, ఆడిస్తారు కదా. సో ఇడ్లీ రాగానే మా వాళ్ళలో విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ కనిపించింది, తినాలా అని ఇప్పుడు నాకు అని. సో అది అయిపోగానే ఇంటికి వచ్చాము. కార్యక్రమం స్టార్ట్ అయింది. పాలు పొంగించడానికి మా మామయ్య కూడా రెడీ చేస్తున్నాడు. మేము పాలు బయట పొంగిస్తామన్నమాట. మీకు సంక్రాంతి ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. మా ఇంట్లో పాలు బయట పొంగిస్తాము, అంటే మెయిన్ గుమ్మం ముందు పొంగిస్తాము. ఆవు పిడకలు మాకు గోశాలలో దొరుకుతాయి. ఆవు పెండ కూడా మాకు గోశాలలో దొరుకుతుంది. చుట్టూ నవధాన్యాలు, కూరగాయలు అన్నీ పెట్టి పాలు పొంగిస్తాం. అత్తమ్మ కూడా పూజ స్టార్ట్ చేయడం, అంటే నోముకోవడం స్టార్ట్ చేసింది. పూజ మార్నింగ్ అయిపోయింది. మేము గుడి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి రావడం అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3 o'clock తర్వాత స్టార్ట్ చేయాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసాము. లేదంటే మార్నింగ్ ఉంటే బ్రేక్ఫాస్ట్ చెయ్యము. అక్కడ మేము పూజ స్టార్ట్ చేయగానే మామయ్య పాలు పొంగించడం స్టార్ట్ చేశాడు. తర్వాత అత్తమ్మ అన్నిటిపైన ఫస్ట్ నీళ్ళు చల్లేసి, గంధం చల్లేసి, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ చల్లేసి వస్త్రం పెట్టి, పోకా పైసా పెట్టి చూస్తున్నారు కదా అత్తమ్మ స్టార్ట్ చేసింది. 5 కుండలు లోపల టెంపుల్ లోపల పెట్టుకున్నాము. ఎందుకంటే మెయిన్ కాబట్టి పసుపు కుంకుమ ఇక్కడ పెట్టుకోవాలని పెట్టుకున్నాము. అక్కడ పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకుంటే అన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా అత్తమ్మ గంధం చల్లుతుంది. అత్తమ్మ ఏమేమి నమ్ముకుందంటే పోచమ్మ జల్లేళ్ళు, పంచదార 13 kgs, సంధ్యలక్ష్మి, సదాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గాజుల గౌరమ్మ, గజ్జల గౌరమ్మ, కాసుల గౌరమ్మ అండ్ గంగా గౌరమ్మ, మంగళ గౌరి, నూల ముద్దలు, చిట్టి గాజులు, చిలకలు, పసుపు కుంకుమ, ఇంకా గంగా గౌరమ్మ చెప్పాను. అంతే అండి. అత్తమ్మ నోముకుంది, నాకే ఎక్కువ నోమిచ్చింది అత్తమ్మ. నేనేం నోముకున్నానంటే పోచమ్మ జల్లెలు, 13 kgs రైస్ అండ్ మంగళవారం రావడం వల్ల ఆంజనేయ స్వామి గదలు పాలు పొంగేసాయండి. మావి తూర్పు సైడే పొంగాయి. సో మేము హ్యాపీ. బట్ మా చిన్నోడికి ఏం అర్థం కావడం లేదు కాబట్టి వాడు స్కేటింగ్ స్కూటర్ వేసుకొని చుట్టూ తిరిగేశాడు. సో ఇలా పాలు పొంగేశాక మనం గౌరమ్మ నోముకున్నప్పుడు ఎప్పుడైనా సరే బంతి పూలు పెట్టాలండి. గౌరమ్మకి బంతి పూలు అంటే చాలా ఇష్టం. సో పోక బంతి పూలని చిన్నవి దొరుకుతాయి ఈ టైంలో, ఈ సీజన్లో. సో అవి దొరకకపోతే మాత్రం ఇలా దొరికిన బంతి పూలను పెట్టుకోవడం చాలా మంచి. సో ఇలా మన వస్త్రము అన్నీ పెట్టేసుకున్నాము. మన కొంగు ఏదైతే ఉంటుందో అది చేతి కింద నుంచైనా తీసుకోవచ్చు, చేతి పై నుంచి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. మా ఇంట్లో చేతి నుంచి కొంగు తీసుకొని దానికి పసుపు, కుంకుమ, బొట్లు పెట్టాలి. 13 times పెట్టి అక్షింతలు, పూలు పెట్టుకొని నోముకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక్కొక్క నోముకి ఒక్కొక్కసారి పెట్టుకుంటారు. కానీ మా ఇంట్లో అన్ని నోములకు ఒకేసారి పెట్టుకొని అదే నోముతో నోముకుంటామన్నమాట. సో చూడండి అత్తమ్మ అన్నింటిపైన పూలు పెట్టేస్తుంది. నోముకుంటున్నాము. నోముకోవడం పూర్తి అయ్యే లోపలే అక్కడ పాలు పొంగాయని చెప్పారు. పాలు పొంగగానే నా హస్బెండ్ మా వీడియో తీయడం స్టార్ట్ చేశారు. అంతవరకు నేను తీసానన్నమాట. సో ఇలా నోముకున్నామన్నమాట.
మనకు గౌరమ్మ కిందికి ఎప్పుడైనా చిక్కుడు ఆకులు శ్రేష్టం అంటారు. ఎందుకో నాకు తెలియదు. తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో మా హస్బెండ్ అక్కడ పాలు పొంగని అక్కడ వీడియో తీసి ఇక్కడికి వచ్చి లోపలికి వచ్చి నా వీడియో కూడా తీశారు. అంతలోపల నేను అన్నిటిపైన నీళ్లు చల్లి గంధం చల్లి అని చేశాను. అత్తమ్మ నోముకోవడం స్టార్ట్ చేసిందనమాట. తను నోముకుంటుంది. ఇలా ఫస్ట్ పసుపు కుంకుమ నోముకున్నాక 5 కుండలు నోముకుంది. చూడండి, బయట నోముకుంది, బయట కూడా నోమేసుకుంటుంది అత్తమ్మ. నేను కూడా మెల్లిగా స్టార్ట్ చేశాను. కింద కూర్చుంటే అన్నిటిపైన కొంగు రాదు అని చెప్పేసి మేము ఇలా టేబుల్స్ పైన కూర్చొని నోముకొని హారతిచ్చాము. ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, నా మంగళం నకార మంగళం, నాద భేద రహిత పరబ్రహ్మ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, మా మంగళం మకార మంగళం, మహాదేవ దయా సింధు ఈశ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, శ్రీ మంగళం శ్రీకార మంగళం, సిద్ధి బుద్ధి ముక్త రూప ఆత్మ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, మా మంగళం వకార మంగళం, వాద భేద రహిత పరబ్రహ్మ మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, యా మంగళం యకార మంగళం, యదా తత్వ పరిజ్ఞాన వేద్య మంగళం, ఓం మంగళం ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం. మంగళ హారతి శ్రీకంఠయొసగితి సర్పాదినాదహార వరద సర్వ శంకర, నమ కంబుజ జయ కంబు చెయ్యి నామ జతులచే, మురిపంబు తోడ బిల్వ పూజ తమరి సల్పుచున్, చుడామణి కృతాభనింద సుగుణ శరహర, కొడూరి వాస శ్రీ మహేశ గోమటేశ్వర, కర్పూర మంగళ హారతి శ్రీకంఠయొసగితి సర్పాదినాదహార వరద సర్వ శంకర. సో హారతి ఇచ్చేసాక హారతి చూపించామన్నమాట. నీళ్లు పారించి ఇక్కడ అండ్ లోపల మేము హారతి ఇచ్చేసాక ప్రదక్షిణలు చేసి ఆ ప్రదక్షిణలు చేసిన అక్షింతలు అన్నింటి మీద వేసి నమస్కారం చేసుకున్నాం అనమాట. తర్వాత పిల్లలకు భోగిపళ్ళు పోసామన్నమాట. భోగిపళ్ళు మేము సంక్రాంతి రోజు మేము నోముకున్నాక పిల్లల్ని కూర్చోబెట్టి పోస్తామన్నమాట. పిల్లలకు భోగిపళ్ళు పోయడం వల్ల వాళ్ళకు ఆరు ఆరోగ్యాలు ఉంటాయని, అలాగే దిష్టి తీసినట్టు అవుతుందని చెప్పి పోస్తారు భోగి పళ్ళు. సో ఆంధ్రలో ఏంటి అంటే భోగి రోజు పోస్తారు భోగి పళ్ళు. తెలంగాణలో మాత్రం సంక్రాంతి రోజే పోస్తారని నాకు తెలిసినంత వరకు సంక్రాంతి రోజే పోస్తారు. సో ఈసారి మా మామయ్య అత్తమ్మ అండ్ మేము ఇద్దరము, మా హస్బెండ్ నేను, మా పక్కింటి వాళ్ళు టూర్కి వెళ్ళారు. సో ఎవ్రీ ఇయర్ ఉండేవాళ్ళు వాళ్ళు లేరు. పక్కింటి వాళ్ళు పోసారు, ఇంకో పక్కింటి వాళ్ళు పోసారనమాట. మా ఇంట్లో భోగిపళ్ళు పోసేటప్పుడు సౌండ్ చేయాలి, సౌండ్తో భోగిపళ్ళు పోసమాట. ఫస్ట్ అక్కడ ఒక బొమ్మను కూర్చోబెట్టి బొమ్మకు పెట్టిన తర్వాత పిల్లలకు పోస్తాము. పిల్లలు లేని వారు బొమ్మను పెట్టి పోయొచ్చండి, తప్పు లేదు. సో ఇలా మా సంక్రాంతి జరిగిందన్నమాట. భోగిపల్లి పోసేటప్పుడు నాకు ఒకే సాంగ్ వచ్చండి, అది కూడా మా చిన్నోడి కోసం నేర్చుకున్నాను. శశిముకులారే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదాము, శశిముకులారే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదాము, మంగళకరులే మదన సుందరులే రంగుగా పీటపై రాణించుచున్నారే, మంగళకరులే మదన సుందరులే శశిముకులారే మన పసిబాలలకు భోగి పళ్ళు పోయుదాము.
అత్తంపు చెక్కిలు ముత్తులలు కూచున్న దిట్టిన కస్తూరి తిలకము మెరియగా అత్తంపు చెక్కిళ్ళు ముత్తులలు కూచున్న దిట్టిన కస్తూరి తిలకము మెరియగా శశిముకులారే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదాము మూడేసి దోసిల్లు మురయుచు శిరమున నేడు మన బాలలకు వేడుకగా పోయుదాము మూడేసి దోసిల్లు మురయుచున శిరమున నేడు మన బాలలకు వేడుకగా పోయుదాము శశిముకులారే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదాము రంగుగా పీటపై రాణించుచున్నారు రంగుగా పీటపై రాణించుచున్నారు శశిముకులారే మన పసిబాలలకు భోగి పండ్లు పోయుదాము. సో ఈ సాంగ్ మా చిన్నోడి కోసం నేర్చుకున్నాను. ఫస్ట్ టైం వాడి భోగి పళ్ళు పోస్తున్నప్పుడు, సారీ మా పెద్దోడు అప్పుడు నేర్చుకున్నాను. ఆఫ్టర్ దిస్ పూజ అయిపోగానే భోగి పళ్ళు పోయగానే తినేసి కొంచెం రెస్ట్ తీసుకోలేదు. పైకి వచ్చేసి నాకు కైట్స్ అంటే చాలా ఇష్టం. బట్ హౌ టు ఫ్లై ఐ కెన్ ఫ్లై అని ఒక సాంగ్ గుర్తొచ్చి పైకి వెళ్ళి నేను మా వారు ఎగరేస్తుండగా కాసేపు దారాన్ని తీసుకొని కొంచెం బిల్డప్ ఇచ్చాను అంతే. తను పక్క నుంచి కిడ్స్ చెప్తున్నారు, ఆంటీ ఒక కైట్ మనల్ని వస్తుంటే కట్ చేయడానికైనా ట్రై చేయాలి, లేదంటే స్కిప్ అవ్వడానికైనా ట్రై చేయాలి, దారాన్ని వదిలేయండి ఆంటీ అని చెప్తూ ఉంటే అలా ఫాలో అవుతూ కాసేపు ఎంజాయ్ చేశాను అన్నమాట పైన. సో ఇది అన్నమాట సంక్రాంతి సెలబ్రేషన్స్ మేము ఎంజాయ్ చేసింది. కైట్స్ మా వాళ్ళు కట్ చేస్తూనే ఉన్నారు, కాట్ 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 అని అంటున్నారు. అండ్ బిల్డింగ్ ఎక్కగానే సరౌండింగ్స్లో ఉన్న డీజేస్ సౌండ్స్ అరుపులు కేకలు వింటుంటే అప్పటి కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి అనమాట. బట్ ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ఒక కైట్ దొరికింది, చాలా ఉంది దానికి మాంజా. సో అది పట్టుకొని నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేశాను అనమాట. అది ఎవరు కట్ చేయట్లేదు, ఎందుకు కట్ చేయలేదో నాకు కూడా డౌట్ వచ్చింది. బట్ మా బిల్డింగ్ ఎక్కగానే సరౌండింగ్స్లో అన్నీ కనిపిస్తాయండి. మా బిల్డింగ్ ఎక్కితే సెక్రటరియట్ అండ్ సెక్రటరియట్కి ముందున్న అమరవీరుల స్తూపం, ఆ దీపం దియా ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. అండ్ బిర్లా మందిర్ కనిపిస్తుంది. ఎల్బీ స్టేడియం లైట్స్ కనిపిస్తాయి. అండ్ అబిట్స్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతున్న పెద్ద అపార్ట్మెంట్ కూడా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూపిస్తున్నాను, కనిపిస్తుందో లేదో తెలీదు. సెక్రటరియట్, బిర్లా మందిర్, ఎల్బీ స్టేడియం, మాకు అన్నీ మా బిల్డింగ్ ఎక్కేస్తే కనిపిస్తాయండి. సెక్రటరియట్, బిర్లా మందిర్, సెక్రటరియట్, బిర్లా మందిర్. సో ఇలా మాకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూసిన కైట్స్ 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 కైట్స్. సో ఇక్కడ మా బుడ్డని చూడండి, వాడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడో. వాడి కైట్ ఎగరేయడం చూస్తున్నారు కదా, అలా వాడు దొరికిన కైట్స్ అన్ని చింపేస్తూ ఎగరేస్తూ వాడు ఎంజాయ్ చేశాడు. కిందికి రమ్మంటే అస్సలు రాలేదండి, బలవంతంగా లాక్కొని వెళ్ళాము వాడిని కైట్ తీసుకొని. వాడు మాత్రం ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేశాడు. నైట్ హిమాయత్ నగర్లో మ్యాక్స్ పక్కన ఉన్న మసేలా దారికి వచ్చామని. సో ఇది మాకు 10-20 minutes వెయిట్ చెప్పారు. బట్ మేము మేనేజర్తో మాట్లాడతామని లోపలికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మొత్తం అంబిషన్ గుజరాతీ అండ్ రాజస్థాన్ థీమ్ ఉంది. ఇక్కడ చూసిన కైట్తో మొత్తం డెకోర్ చేశారు. గ్లాసెస్ కానీ టేబుల్స్ కానీ కొంచెం వాళ్ళ స్టైల్లోనే ఉంది. సో ఇది డోర్కు ఉన్న డెకోర్. ఇక్కడ మీకు చిన్న క్రాకరీ చూపిస్తాను. క్రాకరీలో కూడా గుజరాతీ స్టైలే ఉంది.
మొత్తం అంతటా కూడా మన నేపాలీస్ అండ్ వాళ్ళ వెయిటర్సే ఉన్నారు. సో చూడండి, ఇది క్రాకరీ. సో గుజరాతీ స్టైల్లో ఉంది. ఇక్కడ ఆటో చూపిస్తున్నాను చూడండి, భలే ముద్దుగా ఉంది కదా. బట్ మా చిన్నోడు ఆటో చూస్తే ఉంచాడు కాబట్టి దాంతో ఆడేస్తాడు, మళ్ళీ పగిలిపోతే బిల్లు మనకు వస్తుందని చెప్పి మేనేజర్కి చెప్పి అక్కడ నుంచి తీయించేశాను. సో మీకు హోటల్ మొత్తం చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వాష్రూమ్కి వెళ్ళే ప్లేస్, బట్ ఎలా డెకరేట్ చేశారని మాత్రం చూపించడానికి మాత్రమే చూపించాను. అంబిషన్ చాలా బాగుంది, లైటింగ్ బాగుంది, ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని తినడానికి బాగుంది అనమాట. 15 minutes వేకెన్సీ కంపల్సరీ వస్తుంది. గ్లాసెస్ చూసారు ఎలా ఉన్నాయి, కూజాలాగా. సో ఇక్కడ ఇదే స్పెషల్ అనమాట. ఇక్కడ మేము వచ్చి 10:30కి అలా వచ్చాము. మేము తిని చేసేసరికి 11:30 అయింది. సో మాకు టేబుల్ దొరికి కూర్చున్నాము. వెయిటర్కి ఆర్డర్ కూడా ఇస్తున్నాము. నన్ను అడిగారు నాకు ఏదైనా ఓకే, పన్నీర్ ఏదైనా ఓకే అని చెప్పారు. బట్ మళ్ళీ అడిగారు. సో నేను ఒక లైవ్ పన్నీర్ టిక్కా ప్లాటర్ అడిగాను. ప్లాటర్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. వాడు చాలా పెద్ద క్యూబ్స్ ఇచ్చాడు. చిన్న క్యూబ్స్ ఇస్తే మధ్యలో సోక్ అయ్యి ఆ మసాలా అంతా పట్టి బాగుంటుంది. ఇది కూడా బాగుంది. ఇదేంటంటే పిజ్జా టైప్లో ఉంది. మసాలా పన్నీర్ టిక్కా ప్లాటర్ లైవ్ అన్నమాట. ఇది నేను తీసుకుంది, చూపిస్తాను. సో చూడండి, ఇదే మన లైవ్ పన్నీర్ టిక్కా ప్లాటర్ అన్నమాట. సో మా కేక్ కటింగ్ మార్నింగ్ అండ్ నైట్ కూడా అయింది. మా డాడీ కేక్ వద్దామని చెప్పి కేక్ అమౌంట్ మాకు గూగుల్ పే చేశారు. మార్నింగ్ మేము టెంపుల్ నుంచి వచ్చేలోపు మామయ్య అండ్ అత్తమ్మ సర్ప్రైజ్గా కేక్ ఎప్పుడు తెప్పించారో తెలీదు. సో మహారాజ్ భోగ్ ఐస్ క్రీమ్ కేక్ కట్ చేయించామన్నమాట మార్నింగ్. ఇది మాకు కేక్ కటింగ్ అనేది సర్ప్రైజ్ మార్నింగ్ మాకు. Yes, yes. Thank you. This is on. Thank ఇలా కేక్ కటింగ్ అయిపోయాక నేను మా వారికి విష్ చేశాను, హ్యాపీ బర్త్డే. మా ఇద్దరు బర్త్డే ఒకే రోజు రావడం మాకు కూడా కొంచెం గ్రేట్ఫుల్గా ఉంది. ఫెస్టివల్ అప్పుడు వచ్చేసరికి కొంచెం బయటకు వెళ్ళలేమని ఒక థింక్ ఉంది. బట్ డిన్నర్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి బయటకు వెళ్ళాము. మా బుడ్డోడి కేక్ దొరికింది కదా అని వాడు తినడం తక్కువ, పక్కన ఉన్న వాళ్ళకి పెట్టడం ఎక్కువ అనమాట. ఇదే కాదు ఏదైనా. సో ఇలా నా బర్త్డే అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి. చూసారు కదా ఈ ఇయర్ మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా అయ్యో, మా బుడ్డోడు అల్లరి, మేము చేసిన నోములు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. హ్యాపీ పొంగల్.